టీడీపీ పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారిని టీడీపీ పార్టీ నుంచి వెలేసిన గనుడు చంద్రబాబు గారు. అంతా చేసి ముఖ్యమంత్రులు కుర్చీలో కూర్చొని ఏం చేశాడా అని చూస్తే వ్యవసాయము దండగా అన్నాడు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చిలెక్కలేసి చూపించారు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు, సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు అన్నాడు చంద్రబాబు గారు. ఎవరైనా వచ్చి అయ్యా నా భర్త పోయాడు నాకు పెన్షన్ ఇవ్వండి అంటే మీ ఊర్లో పెన్షన్ వచ్చేవారు ఎవరైనా చనిపోతే అప్పుడు నీ పేరు ఆ లిస్టులో చేరుస్తాంలే అని చెప్పేవారు చంద్రబాబు గారి హయాం. 145 రూపాయలున్న గ్యాస్ ధరని 305 రూపాయలు చేసిన గనుడు, అంటే రెట్టింపు చేసిన గనుడు చంద్రబాబు గారు. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసింది కూడా ఈ చంద్రబాబు గారు. ఇంత చేసి వరల్డ్ బ్యాంక్ తో ప్రతి సంవత్సరము నేను 15% కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టింది కూడా ఈ చంద్రబాబు గారు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి పాపం రైతు నడ్డి విరిచి వారిని అప్పులు పాలు చేసి వారు పాపం బిల్లులు కట్టుకోలేక అవమానాలు తట్టుకోలేక వేల కొద్ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. లక్షల కొద్ది ప్రజలు మన రాష్ట్రంలో పని దొరక పొట్టగొట్టి కోసము గ్రామాలను కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. 2 ఎకరాలతో మొదలు పెట్టాడు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ మన రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ చూసినా దేశంలో ఎక్కడ చూసినా హెరిటేజ్ ఉంది. దేశ విదేశాలలో చంద్రబాబు గారికి ఆస్తులున్నాయి. ఐఎన్జీ అనే కేసులో చంద్రబాబు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ లో 850 ఎకరాలు హైదరాబాద్ నడిబొట్టులో ఉన్నవి కేవలము ₹1,00,000 ఏర్పాటైన ఐఎన్జీ అనే సంస్థకు ఏర్పాటైన 3 రోజుల్లోనే హడావిడిగా 2,500 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 3.5 కోట్లకి ఇచ్చేశాడంటే చంద్రబాబు గారిని మంచివాడని ఎవ్వరూ అనరు. ఎంఆర్ కేసులో 550 ఎకరాలు ఇలాగే ఇచ్చేశాడు చంద్రబాబు గారు. 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బెల్లాలుగా తన బెనామీలకు ఇచ్చుకున్నాడు చంద్రబాబు గారు. కమ్యూనిస్ట్ వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు. ఎన్టీఆర్ గారైతే చంద్రబాబు గారికి మించిన అవినీతి పరుడే ఉండడని ఈ ప్రపంచంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబు గారి చరిత్ర. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఏ రోజు పట్టించుకోలేదు, రైతుల బాగోగుల గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు. ఇప్పుడేమో చంద్రబాబు గారు రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడు. చంద్రబాబు గారు మీకు రుణమాఫీ చేసే ఆలోచనే ఉంటే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఒక్కసారైనా రుణాల మాఫీ ఎందుకు చేయలేదు అంటే సమాధానం చెప్పడు చంద్రబాబు గారు. రుణాల మాఫీ కాదు కదా, కనీసం రుణాల మీద ఉన్న వడ్డీ మాఫీ గురించైనా మీరు ఆలోచన చేశారా చంద్రబాబు గారు అంటే చేయలేదు. ఏ రోజు ఆలోచన చేయలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ నేను ఉచిత విద్యుత్ ఇస్తానని వాగ్దానం చేస్తే చంద్రబాబు గారు అప్పుడు అన్నారు, నువ్వు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే రాజశేఖర్ రెడ్డి గారు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయాలి, నువ్వు వెళ్లి తపస్సు చేసుకోపో అని హేళన చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేశాడు చంద్రబాబు గారు. ఈ రోజేమో ఈయన కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి చంద్రబాబు గారు అంటే వారిని లాఠీలతో కొట్టించాడు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు. ఈ రోజేమో నేను ఉచితంగా చదివిస్తానని వాగ్దానాలు చేస్తున్నాడు చంద్రబాబు గారు. గవర్నమెంట్ ఆసుపత్రికి ఎవరైనా వస్తే వారికి ఉచితంగా వైద్యం ఇవ్వాలనో ఉచితంగా మందులు ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు గారికి ఎప్పుడూ లేదు. పాపమా పేదవారని తెలిసి కూడా వారి దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలను వసూలు చేసిన గనుడు చంద్రబాబు గారు. ఈ రోజేమో ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చూసి నేను కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తానని చెబుతున్నాడు చంద్రబాబు గారు. ఒక సామెత గుర్తొస్తుంది, అమ్మకు అన్నం పెట్టడు గాని చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు.